సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బిడ్డ, అందరూ ఒంటరి చేసి వదిలేసిన నువ్వు మాత్రం ధైర్యంగానే ఉన్నావు. ఎందుకో తెలుసా? ఈ సాయి ఉన్నాననే ధైర్యం. నాకు నా బాబా ఉంటే చాలు, నేను నమ్ముకున్న నా దైవాన్ని నేను ఎప్పుడు వదలను, అలాగే నేను నమ్ముకున్న నా బాబా నన్ను ఎప్పుడు వదలరని దైవ సంకల్ప బలంతో ఎంతో శక్తివంతంగా మన పక్వంతో దృఢంగా ఉన్నావు తల్లి. ఇదే నీ గెలుపుకి మొదటి విజయం. కాబట్టి నువ్వు ఎవరికి దేనికి కూడా భయపడనవసరం లేదు. నిన్ను ఎవరు వదిలినా ఎవరు వదలకపోయినా ఈ సాయి సర్వదా నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను. సర్వసముద్రుడైన ఈ సాయిని ఆశ్రయించిన నీకు ఎలాంటి బాధ ఉండదు. నిన్ను రక్షించుకునే బాధ్యత హృదయపూర్వకంగా నేనే తీసుకుంటాను. నన్ను ఆరాధిస్తున్న నిన్ను నాతో సమానంగా చూసుకుంటాను బిడ్డ. నా ప్రాణానికి సమానంగా నా భక్తులను నేను ఎప్పుడూ కాపాడుకుంటాను. అందుకే ఈ సాయి నడయాడిన రోజుల్లో కూడా భక్తులు నా గురించి ఎక్కువగా ఆరాటపడేవాళ్ళు. దానికి మించి ఈ సాయిని వాళ్ళ గురించి కూడా నేను ఆరాటపడేవాడిని. కష్టం వచ్చినప్పుడు ఊరికే కూర్చోకూడదమ్మా, భగవంతుడిని ప్రార్థించు, నీ యొక్క ప్రయత్నాలు చేయి, తప్పకుండా నీ కష్టాన్ని గట్టెక్కుతావు. నీ జీవితం నా బాధ్యత, నీ భారాన్ని నాపై వేయి, నీ కష్టాన్ని భరించడానికి నేను ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటాను. నా నామస్మరణ చేస్తూ ఉన్న నీకు ఏ ఆపద రానియకుండా ఎప్పుడు సహాయం కావాలో అక్కడ నేను అందిస్తూ ఉంటాను. నీలో ఉన్న కోపాన్ని మాత్రమే కొంచెం కంట్రోల్ చేసుకో. కోపం మనిషి వివేకాన్ని నాశనం చేస్తుంది తల్లి. కోపంతో సమస్య అంతమవదు, సమస్యకు ఆరంభమే అవుతుంది కానీ అంతమవదు. ఏదైనా ఒక విషయాన్ని నువ్వు కోపంగా ఆలోచించావనుకో, దానికి బదులు పరిష్కారం అస్సలు దొరకదు. అదే నువ్వు శాంత స్వభావంతో కొంచెం ఆలోచించావనుకో, ఆ సమస్యకు పరిష్కారం అక్కడే దొరుకుతుంది. కాబట్టి కోపం అనేది 10 విధాలా నీకు చేటు చేస్తుందే తప్పితే కొంచెం కూడా నీకు లాభం అనేదే లేదు. సమస్యలు చుట్టుముట్టిన ఆ కోపాన్ని నువ్వు వదిలేసేయి. నేనున్నాననే ధైర్యం నిన్ను ముందుకు నడిపిస్తుంది. మాటలు ఎన్ని మనసును తాకినా నీవు చూసుకుంటావులే అనే నమ్మకం నా మీద పెట్టుకొని ఉన్నావు కదా, ఆ బాధ్యతని నేను ఎప్పుడు కూడా నిర్వర్తిస్తాను. ఆ బాధ్యత తీసుకొని నేను నిన్ను రక్షించుకుంటూ ఉంటాను. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు బిడ్డ. అది నీ మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏది జరిగినా సరే దైవ నిర్ణయం అని భావించి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాని ఇది ఎందుకు ఇలా జరిగింది అని గతం నువ్వు తోడుకుంటూ ఉన్నావంటే గతంలోనే ఉండిపోతావు. భవిష్యత్తును ఆనందంగా ఆనందించేది ఎలా? భవిష్యత్తులో ముందుకెళ్ళేది ఎలా? నీ సంకల్ప బలం చాలా గొప్పది తల్లి. ఆ సంకల్పాన్ని నువ్వు దృఢం చేసుకో. ఇక ఈ జాతకాలు, ముహూర్తాలు లాంటివి ఏవి కూడా నీకు అడ్డు రావు. చాలా చిన్నవి. అదే నీ బలం ముందు ఇవన్నీ కూడా చిన్న చిన్నవి అయిపోతాయి. ఈ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నాను. విజయం ఆలస్యమైనా సరే బాధపడవద్దు. నీ కర్మఫలం వెళ్ళిపోయిందే అనుకో, నీకు విజయం తప్పకుండా వస్తుంది. నువ్వు ఇప్పుడు పడుతున్న బాధలన్నీ కూడా కష్టకాలం అనుకో. ఆ కష్టకాలం ఇప్పుడు ఉంటుంది, రేపు పోతుంది. అలాంటి కష్టకాలం కోసం నువ్వు బాధపడవద్దు, ఆలోచించవద్దు. ఆ కష్టాన్ని తలుచుకుంటూ నీ యొక్క గెలుపుని ఆలస్యం చేసుకోవద్దు. ఆ గెలుపు కోసం నీ ప్రయత్నాలైతే ఏవైతే ఉన్నాయో వాటిని ముందడుగు వేయి. నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు ఇంకేం కావాలి చెప్పు? నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించేది నీకంటే నేనే. అదే సరైన సమయానికి నీ దగ్గర నీ అవసరాలు మొత్తం నేను చేరుస్తాను. ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వకూడదో నాకు తెలుసు. కల్మషం లేని నీ మనస్తత్వం నాకెంతో ఇష్టం తల్లి. నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైందే. అన్నిటికంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ మనసులో ఉన్నది ఉన్నట్లే చెబుతావు. నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరుగుతుంది. కల్మషం లేని నీకు, ఇతరుల మంచి కోరికనే నీకు భగవంతుడు ఎప్పుడూ సాయంగా ఉంటాను. ముఖ్యంగా ఈ సాయి నీకెప్పుడూ అండగా ఉంటాను. ఆకలితో బాధపడేవారికి, కష్టాల్లో ఉన్నవారికి, నిరుపేదలకు ఎవరైతే సహాయం చేస్తారో వారే ఈ సాయి నిజమైన భక్తులు. సాటి మనిషిని ప్రేమించలేనివాడు, సాటివాడికి సాయం చేయలేనివాడు నా భక్తుడు కాడు. అలాంటి దూరం నువ్వు తెచ్చుకోవద్దు. అలాంటి పరిస్థితిలో నువ్వు ఎప్పుడూ పడద్దు. శ్రద్ధ, సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఓర్పు, ఓటమి, ఎదుగుదల సహనంతోనే సాధ్యమవుతుంది. కానీ అవసరపడితే ఏది కూడా రాదు.
ఈ రెండు ఉన్న వాళ్ళ జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే ఈ సాయి చెప్పే సత్యమైన నిజం. దీన్ని ఎప్పుడూ నువ్వు పాటించు బిడ్డా. పైకి కనిపించే అలంకారానికంటే లోపల కనిపించే గుణం చాలా ముఖ్యం. కాబట్టి నీ యొక్క గుణం మంచిది. అందువల్లే ఈ సాయి నీకు దగ్గరయ్యాను. ఆరోగ్యం ఎప్పుడూ మందులతో బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతి, ఆ మనశ్శాంతి నీ ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. కాబట్టి నీ యొక్క మనశ్శాంతిని దూరం చేసుకోవద్దు. నీ యొక్క గందరగోళ పరిస్థితి వల్ల నీ యొక్క మనశ్శాంతిని, నీ సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. ఇక స్నేహంతో చాలామంది నీకు దగ్గరవుతూ ఉంటారు. కానీ వాళ్ళు స్వచ్ఛమైన స్నేహమా లేదా నీతో అవసరమైన స్నేహమా, ఎలా నీతో చేస్తున్నారు అని నువ్వు గుర్తుంచుకో. ఎందువల్లంటే నువ్వు వాళ్ళ మీద విపరీతమైన స్నేహబంధం పెంచుకొని వాళ్ళు నీ మీద అంత ప్రేమ చూపించినప్పుడు నీకెంతో బాధ కలుగుతుంది కదా. ఆ బాధపడేటప్పుడు ఈ సాయే కదా నిన్ను ఓదార్చాలి. అందుకే ముందుగానే హెచ్చరిస్తున్నాను బిడ్డ. మరొక విషయం, దేనికి కూడా భయపడవద్దు. మానవ జన్మ అనేది చాలా బాధలతో కూడుకున్నదే. భగవంతుని నామాన్ని జపిస్తూ ఉన్న ప్రతి కష్టాన్ని ఓర్పుతో భరిస్తూ ఉంటే సాక్షాత్ భగవంతుడే నీకు మానవుడి రూపంలో ఆ యొక్క కష్టాన్ని దూరం చేస్తాడు. అంతేకాని ఆ బాధను తలుచుకొని ఎప్పుడు కూడా నువ్వు దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను నీకు రాబోయే కష్టాన్ని కానీ, నీవు దానిని ఎలా సులభంగా దాటాలనే విషయాన్ని కానీ నేను ఎప్పుడు కూడా నీకు చెబుతూ ఉంటాను. అవి దాటడానికి నీకు శక్తిని కూడా ఈ సాయి ప్రసాదిస్తాను. నువ్వు వెళ్ళే దారిలో సరళంగా చేసే బాధ్యత నాది. ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్నీ సవ్యంగా జరిగేలా నేను చేస్తాను. కేవలం నీవు నీ ధర్మ మార్గంలో మాత్రమే వెళ్ళు తల్లి. నువ్వు ఎప్పుడు కూడా నిజాయితీ దారిలో వెళ్ళావనుకో, ఆ నిజాయితీయే నిన్ను గెలిపిస్తుంది. ధర్మబద్ధంగా వెళ్ళావనుకో, ఆ ధర్మమే నీకు తోడుంటుంది. నువ్వు కల్మషం లేని ధర్మబద్ధంలో నిజాయితీ గలదానివి. అందుకే ఈ సాయి ఇన్ని మాటలు నీకు చెప్తున్నాను. కానీ అవసరంగా ఏదో పని జరిగిపోవాలని అడ్డదారుల్లోనో అడ్డంకి ఆలోచనలో చేయవద్దు. అలా చేసినప్పుడు అది ఇప్పుడు సవ్యంగా ముందుకెళ్ళినా తర్వాత చాలా ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుంది. బిడ్డ, ఆఖరిగా ఒక్కటే, నువ్వు ఎప్పుడు కూడా దేనికి కష్టపడవద్దు. ఈ సాయి ఉన్నంత వరకు నీ ప్రయత్నాలను నువ్వు చేస్తూ ఉండు. నీకు తగిన ఫలితం నేను అందిస్తాను కదా. ఈ సాయి సర్వదా నీతోనే ఉంటాను. నీకు అతి త్వరలో గెలుపు తథ్యం. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.